122 శాంభవి. ఓం ఐం హ్రీం శ్రీం శాంభవ్యై నమో. అది శాంభవి అంటే. ఇప్పుడు శాంభవి అంటే అమ్మవారు ఎలా ఉంటుందో చూడండి, అసలైన రూపం ఇది. ఇది అమెరికా అటువైపు ఈ శాంభవి విద్య. ఇది అక్కడ నా దగ్గరికి శ్రీరామ్ ఒక అబ్బాయి వచ్చాడు, శాంభవి గురించి చెప్పాడు. శాంభవి విద్య ఎలా ఉంటుందో ఇంతవరకు మీరు ఎప్పుడు వినలేదు కదా. ఇప్పుడు శాంభవి విద్య అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది అక్కడ అమెరికాలో వాళ్ళు చెప్పి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర నుంచి 1 lakh రూపీస్ కలెక్ట్ చేశారమ్మా. ఆ విద్యను ప్లస్ ఆ యోగం ఎలా చేయాలో చెప్పటానికి 1 lakh అట. మీరేంటి స్వామి? అయితే ఏంటన్నా, నా వాళ్ళు మీరంతా. ఆడేం చెప్పేది మనకన్నా, వాడికే మనం చెప్తాం. అమ్మవారు అనుగ్రహం గురు కృపున్నవాడు, వాళ్ళ అదృష్టవంతులు. నేను అంతకంటే అదృష్టవంతుడిని, నాతో చెప్పిస్తుంది అమ్మవారు. అవునా? నన్ను కింద కూర్చోబెట్టి మీ దగ్గర ఆశించి నేను చెప్పే ఈ ప్రవచనాలు కావు, అడుక్కు తినే ప్రవచనాలు కావు. లక్షల లక్షల ఫీజులు పెట్టి నేను మీ అందరికంటే నా చెయ్యి పైన పెట్టి వినేవాళ్ళు కూడా తరిస్తారు. అవునా? ఆ గురువు చెయ్యి ఎప్పుడు నా శిరస్సు మీద ఉంది అని, యాచనగా లేదు అని. అది సద్గురు సాంప్రదాయాలు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అమ్మ స్వరూపాలు, పుచ్చుకునేవాళ్ళు కాదు. అంటే ఎంత ఎంత రహస్యమైన విద్య చూడండి. ఇవాళ చెప్పిస్తున్నాను, జాగ్రత్తగా వినండి, కనీసం వినండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రకంగా కూడా ముందు అవగాహన వస్తే అది మీరు ఆ విద్యని మీరు స్వానుభూతి చేసుకోవచ్చు. 122 శాంభవి. భవాని, భువనేశ్వరి, చాముండ, ఈ నామములన్నీ కూడా శుభములను ఇచ్చినవి అని అర్థం. భవాని, భువనేశ్వరి, చాముండ, ఈ నామాలన్నీ కూడా శుభాన్ని ఇస్తాయి. ఈ నామము నుండి 10 నామములు శాంభవి విద్యగా పరిగణించబడతాయి. ఈ నామాల నుంచి 10 నామాలు శాంభవి విద్యగా పరిగణించబడతాయి. అదనమాట. ఇప్పుడు చాముండ ఉందనుకోండి, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం క్లీం ఇది ఉంది. చాముండాయై విచ్చే అని ఒక అదొక ఆ విద్య. ఇది శాంభవి విద్యలో వస్తుంది. అర్థమైందమ్మా? ఈ నామము నుండి 10 నామముల వరకు ఇప్పుడు రాబోయే 10 నామాలు 122 నుంచి 10 వేసుకోండి. ఇదంతా శాంభవి విద్యకి సంబంధించినది అని మీరు పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు గురువు గారు శాంభవి విద్య మీద చెప్పబోతున్నారు అని కూడా. అంటే 122 అంటే 122 నుంచి 10 వేసుకుంటే ఎంత అయింది? 32నా? 32 వరకు ఇంకా శాంభవి విద్య. ఇంతకుముందేమో తేజోపాదుకుల యొక్క చెప్పాను, ఎన్ని పాదుకలు ఉంటాయో అదొకటి. ఇప్పుడు శాంభవి విద్య చూడండి, ఒక్కొక్క నామంలో ఎన్ని విద్యలు నిగూఢంగా దాచబెట్టబడి ఉన్నాయో. మనం పైన చదివేసి వెళ్ళిపోతున్నాం, కానీ ఈ భూమి మీద లోపల అన్ని ఉండి తెలుసుకొని పోండురా అంటోంది, పైకి రండి అంటుంది. మరి ఈ పనులు చేయకుంటే ఎవరు చేస్తారు? నువ్వు నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నిజంగా కష్టపడాలి. కష్టపడితేనే ఏమ్మా నీ కష్టం పక్కవాడు ఫలితంగా అనుభవిస్తాడు. అదే లోక కళ్యాణం. నువ్వు చెప్పక, అమ్మా పెట్టక, అడుగు తినేక, వాడు పొందడు, నువ్వు పొందక, అందరం పశువులుగా వెళ్ళిపోవటం ఏంటి? నామాలు చెప్పుకుంటూ. ఈ విద్యలు నేర్చుకోండి. పెద్ద సమయం తీసుకోవట్లేదు గురువు గారు. అయితే ఏముంది, ఇంకో గంట. అలా 10 నామాలు వచ్చేవి, చాలా ఇంపార్టెంట్. అందులో మొదటి నామము శాంభవి. ఆ 10 నామంలో శాంభవి మొదటి నామం. శాంభవి అంటే అంతర్లక్ష్యాం బహిర్దృష్టి నిమిషోన్మేష వర్జిత ఏషా. మంత్రం చూడండి, దీని అర్థం కూడా ఏషా స శాంభవి ముద్ర సర్వతంత్రేషు గోపిత. అంటే గోపిత అంటే గోప్యము. అంతర్లక్ష్యము అంటే మొదట దహరంలో జ్యోతి ఉన్నట్లు భావన చేయాలి. ఫస్ట్ శాంభవి విద్య నేర్చుకున్నప్పుడు నీవు ధ్యానంలో కూర్చున్నా, యోగంలో కూర్చున్నా, ఎక్కడా పెట్టకుండా శాంభవి ముద్ర అంటారు. అదే ముద్ర. ముద్రలు చేతితో వేసేవి కావు, మానసికంగా కూడా వేయచ్చు.
నేను చెప్పే రహస్యాలు ఇవన్నీ. ఊరికే వేళ్ళతో వేసేది కాదు. అంతర్లక్ష్యము అంటే మొదటి దహరంలో జ్యోతి ఉన్నట్లు భావన చేయాలి. మన దహరాకాశంలో, మన హృదయంలో జ్యోతి ఉన్నది అనేది నిర్ధారణ చేసుకుని దాని మీద నువ్వేంటంటే అంతర్లక్ష్యం మొదటి దహరంలో జ్యోతి ఉన్నట్లు భావన చెయ్యి. ఇంకే భావన వద్దు, అదే సర్వోత్కృష్టమైన భావన. దాన్ని పట్టుకో ఫస్ట్. పిదప ఆజ్ఞలో జ్యోతి ఉన్నట్లు భావన చేయాలి. తర్వాత అంటే ఈ జ్యోతి మళ్ళీ మూడో కన్ను దగ్గరకు వచ్చేసని సాంబవి విద్యలో నిన్న మళ్ళీ అక్కడ తీసుకెళ్లి చూపిస్తుంది. ఇది నువ్వు అంటుంది, అహం బ్రహ్మాస్మి అని. ముందు ఎక్కడ భావన చేసావు? హృదయంలో భావన చేసావు. ఎక్కడ చూస్తున్నావు? మూడో కన్నులో చూస్తున్నావు. అవునా? దాని రూపం కిందదేమో భావన, అదేమో అభావన. అర్థమైందా రహస్యం? కింద భావన చేస్తున్నావు కదా, భావన దర్శనం కాదుగా. భావాదర్శనం చేసావు, అభావాదర్శనమే నీ ఆత్మ. సాంబవి విద్యలో దీన్ని ఎట్లా చేయాలో అనేది చెప్తారు వాళ్ళు. పిదప ఆజ్ఞలో జ్యోతి ఉన్నట్లు భావన చేయవలను. ఆ తర్వాత సహస్రారంలో చిత్కళా ధ్యానం. ఈ జ్యోతి మళ్ళీ నా సహస్రారంలో అక్కడ జ్యోతి ఉన్నది, అది చిత్కళ. దాని చిత్తి నుంచి వచ్చినవే కింద కళలు. అది చంద్రుడైతే కింద కళలు. అట్లా చిత్కళ అంటే హృదయంలో, ఆజ్ఞలో, సహస్రారంలో. అంటే జ్యోతిని భావన చేసుకుంటూ పైదాకా జ్యోతి అంటే జ్యోతి యొక్క ధ్యానం అన్నమాట. ఇది శాంభవి విద్య అంటే జ్యోతినే పెట్టుకుంటాం. మిగతా ధ్యానాల్లో మనం ఏంటి, బొమ్మలు, ఓంకారాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా. శాంభవి విద్యలో కేవలం ఆత్మనే పెట్టుకుంటాం, జ్యోతినే పెట్టుకుంటాం అని. ఇది రహస్యం. సో ఇది అంతర్లక్ష్యంలోని పరమార్థం. లోపల ఈయన కళ్ళు మూసుకుని ఎక్కడెక్కడ ధ్యానం చేస్తున్నాడు అంటే హృదయంలో భావనా మాత్రంగా జ్యోతి ఉన్నది, ఆజ్ఞ, శాస్త్రాలు, ఈ మూడు పెట్టుకుని చేస్తున్నాడు ధ్యానం. సో ఇది అంతర్లక్ష్యంలో పరమార్థం. బహిర్దృష్టి అంటే పూర్ణిమ దృష్టితో ఏమీ కనిపించనంత వరకు చూడాలి. దేంతో? బహిర్దృష్టి అంటే ఏంటంటే పూర్ణిమ దృష్టి తెచ్చుకోవాలి నువ్వు. పూర్ణిమ ఎలా ఉంటుంది? బయట చూస్తున్నా, లోపల చూస్తున్నా కూడా, కళ్ళు తెరిచి ఉన్నా, మూసి ఉన్నా కూడా జ్యోతే చూసుకుంటావు నీ యొక్క దహరాకాశంలో, ఆజ్ఞాచక్రంలో, మళ్ళీ సహస్రారంలో. అలానే చూస్తూ ఉండు. అంటే పూర్ణిమ దృష్టితో ఏమీ కనిపించనంత వరకు కూడా చూడాలి. జ్యోతి చుట్టూ నీకు ఊహలు, ఆలోచనలు, వాళ్ళు గుర్తుకు రావటం, వీళ్ళందరూ వస్తుంటారు. ఏమీ పట్టించుకోక అదే తదేకంగా చూస్తుండు జ్యోతినే. ఎప్పుడైతే నువ్వు కింద హృదయంలో ఈ భావనలన్నింటినీ కూడా అభావం వరకు తీసుకొచ్చావో అది ఠక్కని మూడో కన్ను దగ్గర వెలుగుతుంది. అహం బ్రహ్మాస్మి అనేది నీకు అనుభూతి వస్తుంది. శాంభవి విద్య రహస్యం. ఇక్కడ నువ్వు చేస్తున్నావు కదా, జ్యోతిని పెట్టుకున్నావు కానీ పాపం నువ్వేంటి, నీ చుట్టూ భావాలు, ఊహలు, మనుషులు, అనుభవాలు, అనుభూతులు అన్నీ నీ ప్రాణం చేస్తున్నాయి. కానీ జ్యోతిని నువ్వు దాని వెంట పరిగెత్తకు, జ్యోతినే చూస్తూ ఉండు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటూ ఆ వికృతి చేష్టలు గమనించు, ఆ భావనలన్నింటినీ గమనించు. అన్నీ వచ్చి మళ్ళీ ఈ యొక్క దహర జ్యోతిలో కలిసిపోతాయి. ఇది అభావం వైపు పరిగెడుతుంది. అది మూడో కన్నులో చూస్తావు అని చెప్తున్నారు. ఇది శాంభవి విద్యలో టెక్నిక్. గమనించాలి కానీ మనం పార్టిసిపేషన్ చేయకూడదు. అవునా? ఎంత అందంగా చెప్తున్నారు శాంభవి విద్య, ఎంత కష్టమో చూడండి. ఫస్ట్ పూర్ణిమ దృష్టి పెట్టుకోవాలి. అంటే కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా పూర్ణిమ దృష్టే ఉంటుంది. హిమాలయాస్లోను ఈ పూర్ణిమ దృష్టితోనే వాళ్ళు చేస్తారు. అందుకే మనం వస్తున్నా, మన అలజడి అవుతున్నా, 10 మంది తిరుగుతున్నా వాళ్ళ ఆ దృష్టి పట్టించుకోరు. పూర్ణిమ దృష్టితోనే అలా చూస్తుంటాడు. సాయిబాబా నేను చూస్తున్నట్టే ఉంటాడు కానీ పూర్ణిమ దృష్టిలో శాంభవి విద్య ప్రదర్శన చేసి మనందరం ఆయన దృష్టిలో భావాలతో సమానం.
రూపంలో కోరిక చెప్పుకుంటున్నాం కదా, అవునా? సో మనిషే కోరిక కనుక చూస్తాడు, ఇవన్నీ ఊహలుగా చూస్తాడు, భావాలుగా. కానీ ఎందులోనూ ఉండడు ఆయన. ఆ జ్యోతినే చూస్తూ ఉంటాడు, పరంజ్యోతిని. ధారాకాశంలో తాను జ్యోతి స్వరూపము. ఎప్పుడైతే ఈ భావాలన్నీ సమసిపోతాయో, అవునా, గుడి తలుపులు మూసేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, అప్పుడు ఆయన టక్కని మూడో కన్ను దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి సహస్రారం చిత్కళ అవుతుంది. అందుకని ఆయన చిత్కళా స్వరూపం. శాంభవ విద్యలో ఏది ముఖ్యమైనవి ఇప్పుడు? పూర్ణిమా దృష్టి. భావాలన్నీ ఒకే ఒకే జ్యోతిని దహరాకాశంలో అమ్మవారు త్రికోణాంతర దీపిక కాబట్టి ఆ సెంటర్‌నే గట్టిగా అదే పాదుకలు పట్టుకోవటం. అదే పట్టుకొని మీ చుట్టూ ఉన్న ఈ వికృత చేష్టలు చేస్తున్న భావాలన్నీ సమసిపోయే వరకు ఆ జ్యోతినే గమనించు. ఓకే. మొదట నువ్వు ఇలా చేస్తున్నంత అంటే ఒకే దృష్టిలో ఉండటం అంటే ఒక కళ్ళు తెరిచి అలా ఉంటాం గదా! సహజంగా అదే జ్యోతిని చూస్తూ ఉంటాం. కళ్ళు మూసైనా గూడా, కళ్ళు తెరిచైనా గూడా. పూర్ణిమ దృష్టి. హ్మ్. ఏమీ కనిపించనంత వరకు చూడాలి. కళ్ళు మూసుకున్నావనుకో ఇవన్నీ వస్తూ ఉంటాయి గదా! అలా ఆ అమ్మవారి దహరాకాశంలో ఉన్న జ్యోతిని పెట్టుకొని ఆ దహరం మీద నీ దృష్టి పెట్టి అక్కడ జ్యోతి ఉన్నది, ఆత్మ ఉన్నదని దాన్నే చూస్తూ ఉండు కళ్ళు మూసుకొని. పూర్ణిమా దృష్టితో. పూర్ణిమా దృష్టి అంటే నీ కనుగుడ్లు ఒకటే చోటికి తీసుకురమ్మని గాదు. శూన్యతా భావన వలన మామూలుగా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే కళ్ళు మూసేసేయి. నిద్రపోయేటప్పుడు ఎలా మూస్తావో అలా మూసేసేయి. అప్పుడు ఈ భావాలన్నీ గూడా హ్మ్. మొదట నిమిషోన్మేషాలు బాధిస్తాయి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు నీ ప్రాణం తీస్తాయవి. వికృతి చేష్టలు చేస్తూ. అయినా నువ్వు కదలక, బెదరక అలానే జ్యోతిని పూర్ణిమా దృష్టితో చూస్తూ ఉండు. తర్వాత నీకేమవుతుంది? అశ్రువులొస్తాయి. కన్నీళ్లు వస్తుంటాయి. అంటే కన్నీళ్ళంటే ఏదో మనసు ఆ కన్నీళ్లు గావు. అంటే నీళ్లు ఉబుకుతాయి. అంటే భావాలన్నీ గూడా పోయినప్పుడు. కళ్ళు ఎంతసేపని మూస్తాం? నీళ్లు రావు. ఒకే జ్యోతిని చూసుకుంటూ ఒక కళ్ళు మూసామంటే, ఇప్పుడు ఒకే తదేకంగా కళ్ళు తెరిచి ఒక వస్తువుని చూస్తే నీళ్ళొస్తాయి. అవునా? అట్లా ఆ ఆశువులొస్తాయి. ఆ తర్వాత త్రాటకా క్రియ. ఇవన్నీ శాంభవి విద్యలో ఇదొక విద్యమ్మా. ఇప్పుడు మీకు నేర్పుతున్నాను నేను. త్రాటక అంటారు. త్రాటక అంటే ఏమిటి స్వామి? ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ధ్యానం ఎందుకు కుదరదో చూపిస్తున్నాను. శాంభవి విద్యలో చేయండి ధ్యానం. నేను నేర్పుతాను అన్నీ మీకు. మీరు పర్ఫెక్ట్ అవుతారు. మన పరంపర ఉంది కదమ్మా! గురు పరంపర. వాళ్ళ దయుంటే ఎన్నన్నా విద్యలు నేర్చుకోవచ్చు. ఎవరికి ఏది కన్వీనియంటో అందరూ ఆ వంకాయ కూర తింటారా? నాకు శాంభవి విద్యలో ధ్యానం చేసుకుంటా స్వామి. అంటే క్రియాయోగం చేసిన తర్వాత వచ్చే ధ్యానాలు ఇవన్నీ. శాంభవి విద్యలో గూడా బ్రహ్మాండంగా మీకు అలా ధ్యానం చేసి లేచిపో. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఇప్పుడు త్రాటక క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం. త్రాటక క్రియ అంటే బహిర్ అదే బహిర్దృష్టికి లక్ష్యం. హ్మ్. ఏ ఏకాగ్ర ఏకాగ్రత కోసం పెట్టుకున్న చుక్క జ్యోతిగా మారే వరకు బహిర్దృష్టి అని అర్థం. బయట దృష్టి ఒక చుక్క పెట్టుకున్నాం గదా! ఈ బహిర్దృష్టి అంతా ఈ భావాలన్నీ ఒక చుక్కగా మారటం. తాటక. అంటే దృశ్యాలన్నీ గూడా అంటే హ్మ్. జ్ఞాన జాతృ పోయి ధ్యేయమే చుక్కగానే ఉండిపోవటం ఇంకా. అన్నీ వచ్చి చుక్కలో పడిపోవటం. అదే త్రివేణి సంగమం. 3 నదులు వచ్చి అందులో కలవటం. అంటే మారే వరకు బహిర్దృష్టి అని అర్థం. అప్పుడు అంతర్జ్యోతి, బహిర్జ్యోతి ఏకమవుతాయి. అప్పుడు ఈ లోపలిది, బయటది. అంతే కదా! అన్నీ తీసుకొచ్చి చుక్కలో కలిపావు. ఇప్పుడు ఏవైతే వికృతి చేష్టల్లో నిన్ను బాధిస్తున్నాయో ఇవన్నీ గూడా ఆ చుక్కలో వచ్చి కలిసిపోతాయి. ఇంకా అప్పుడు అభావము అనేది వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో మూడో కన్ను దగ్గర నువ్వు జూస్తావు. ఏం జూస్తావు? నీ ఆత్మజ్యోతిని చూస్తావు. ఆ చుక్కే పెద్దది వెలుగ్గా వస్తుంది. విద్య పరిజ్ఞానం ఇస్తున్నాను. అనుభవం గాదు. ఆ! అందుకే
కొన్ని అనుమానాలు ఉంటాయి మీకు, అందుకే గురుముఖత నేర్చుకునేది. లలితా సహస్రనామాల్లో నేను పెట్టుకున్నప్పుడు ఈ శ్రీ విద్య, ఈ శాంభవి ముద్ర గురించి చెప్పకూడదు, ఆ విద్య చెప్పకూడదు. అంటే ఏంటంటే గురుముఖత. కానీ అసలు శాంభవి ముద్ర, శాంభవి విద్య అంటే ఏంటో అనేది ఒక పరిజ్ఞానం. అంటే ఇంట్రడక్షన్ చేశాను, అప్పుడే మీరు ఆప్తమిత్రుడు అయిపోయాడా, ప్రాణ స్నేహితుడు అయిపోయాడా, వెంటనే ఫోన్లు చేసేసి కాదు కాదు ఇంట్రడ్యూస్ చేశా, మాకు తెలుసండి అన్నట్టు. ఈ 10 నామాలు జాగ్రత్తగా వినండి, ఎవరు క్లాస్ మిస్ చేసుకోకండి, ముందే చెప్తాను. ఇలానే వజ్రాలు పోగొట్టుకుంటారు, అవునా? కొందరికి బంగారం దొరుకుతుంది, కొందరికి వజ్రాలు, ముత్యాలు సంస్కారాలు బట్టి వారికి అవే లభ్యం అవుతాయి. ముత్యాల దగ్గర తృప్తిపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దొరుకుతాయి అంటే వజ్రాలు దొరుకుతాయి, బంగారం వస్తుంది. బంగారంతో తృప్తి పడేవాళ్ళు బంగారం తీసుకుని పోతారు. వజ్రాలు వస్తాయి, దీనికంటే విలువైన ఉన్నాయి అని చెప్పి ఇంకా ముందుకు వచ్చేవాడికి వజ్రాలు, ఇంకా ముందుకు వచ్చే వైఢూర్యాలు. ఇవన్నీ వద్దు నాకు, అమ్మవారి చివరికి అమ్మవారి యొక్క లయమే వస్తుంది. ఇదే ప్రస్థానం. జాగ్రత్తగా ఉండండి. 10 నామాలు 10 వజ్రాలతో సమానం. ఇది వజ్ర విద్య, శాంభవి విద్య. అర్థమైందా? వజ్రం ఎందుకన్నాను అంటే, దత్తాత్రేయ వజ్ర కవచం ఉందా? దత్తాత్రేయ వజ్ర కవచాలు లేవు. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం లేదు. అది ఆయన కవచం ఉంటుంది నీకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు శాంభవి విద్యలో జ్యోతి ఆరాధనే చేస్తున్నావు, కానీ ఇంకేం ఆరాధన చేస్తున్నావు? ఆ జ్యోతియే వజ్రం, అదే నువ్వు అవుతావు. అంటే నిన్ను కూడా వజ్రం చేస్తుంది అని అర్థమైందా? లౌకికంగా నాకు ఇవి చాలు స్వామి అంటే అవి తీసుకుని పో అంటాడు. జీవాత్మగా వెళ్ళు బయటికి అని. అర్థమైందా? ఆత్మగా వెళ్ళేవాళ్ళు వేరు. సో ఇక్కడ ఏకాగ్రత కోసం పెట్టుకున్న చుక్క జ్యోతిగా మారే వరకు బహిర్దృష్టి అని అర్థం. అంటే ఇవన్నీ చుక్కగా చేయటం హృదయంలో. ముందు హృదయంలో నువ్వు ధ్యానం చేయాలి. ఈ పని నువ్వు చేయాలి. ఆ జ్యోతిలో ఇవన్నీ నిన్ను బాధించేవన్నీ ఆ జ్యోతి అనే చుక్కలో కలిసిపోతాయి. ఆ జ్యోతి ఒక్కసారి 3వ కన్ను దగ్గర నీకు ఇది ఇస్తుంది, దర్శనం. అదే నీ ఆత్మ. అర్థమైందా? అప్పుడు అంతర్జ్యోతి, బహిర్జ్యోతి ఈ రెండు ఒకటైపోతాయి, ఏకమవుతాయి, ఒకటవుతుంది. రెండు కలిసి సర్వతోం జ్యోతి అవుతాయి. అహం బ్రహ్మాస్మి సర్వతోం జ్యోతి. సర్వతోం జ్యోతి అంటే ఇంకా ఈ జీవాత్మ లేదు, ఈ భావాలు లేవు, భావనలు లేవు. నువ్వు శాంభవి విద్యలో కేవలం తదేకంగా చూడటం వలన ఏంటి 3 జ్యోతులు దహరంలో, 3వ ఆగ్నేయ చక్రంలో, సహస్రారంలో, మళ్ళీ ఆగ్నేయ చక్రం జ్యోతిని చూసుకుంటూ పైకి మళ్ళీ చిత్కళ అవుతావు. అర్థమైందా అమ్మా? అలా కలుపుకుంటూ వెళ్ళటం, ఏకంలోకి తీసుకెళ్ళటం అన్నమాట. అంటే అన్నిటినీ ఏకం చేయటం అని శాంభవి విద్య. అంటే ఇప్పుడు ఏమైంది? ఒకే ముద్ర అయింది. అనేక ముద్రలన్నీ తీసుకొచ్చి నువ్వేం చేశావు? దహరంలో అన్ని కూడా ఈ సృష్టికి సంబంధించిన ముద్రలన్నీ ఏకముద్ర అయింది, అవునా? ఈ ఏకాన్ని అంతర్జ్యోతిని మళ్ళీ నువ్వు 3వ కన్నులో కలుపుతున్నావు. ఈ బహిర్జ్యోతిని అంతర్జ్యోతిలో 3వ కన్నులో కలుపుతున్నావు కాబట్టి అది సర్వతోం జ్యోతి అయింది. అన్ని దాని నుంచే వస్తాయి, అన్ని దానిలోనే లయమవుతాయి అనే అనుభూతి నువ్వు పొందుతావు. శాంభవి విద్య చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. ఉన్నాయి 3-4 స్టెప్పులే, చాలా కష్టంగా ఉంటుంది. సో సర్వతోం జ్యోతి అవుతుంది. అదే చిత్కళా ధ్యానము, అదే శాంభవి విద్య. ఇది గురుముఖత మీరు నేర్చుకునేది. ఇక్కడికి నామం అయిపోయింది, చూసారా? ఇప్పుడు ఇంకా వస్తాయి ఇవన్నీ శాంభవి విద్యలో 10 రకాల. ఇవన్నీ ఇప్పుడు మీరు చేసినా చేయకపోయినా అసలు పరిజ్ఞానం, లోకంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఈ నామంలోనే నువ్వు ఈ లోకం దృష్టి, ఎవరు ఎట్లా ధ్యానాలు చేస్తున్నారు అనేది చెప్తున్నారు.
ఈ రకంగా మీకు పరిజ్ఞానం వస్తుంది. ఓహో! వీడు శాంభవి విద్య చేస్తున్నాడు. అందుకే వీడికి అనుభూతులు ఎక్కువ వస్తున్నాయి. అట్లా అన్నమాట ధ్యానంలో. ఎన్ని ధ్యాన పద్ధతులు ఎలా ఉన్నాయంటే సముద్రంలో అలలు ఉన్నట్టు. అలలు ఎన్నని లెక్క పెడతావు? అవునా? సో, అట్లా ఈ ధ్యాన పద్ధతుల్లో శాంభవి విద్య అనేది ఒక పద్ధతి. సో, కొందరు దీన్ని పట్టుకొని ఆశ్రమాలు ఇవి పెట్టుకొని, మేము శాంభవి విద్య నుంచి మీకు అనుభూతులు ఇస్తాము అని చెప్పేసేసి అందరికి వాళ్ళు ఫీజులు పెట్టుకొని, ఆశ్రమాలు పెట్టుకొని, ఈ ప్రపంచంలో ఇంటర్నేషనల్‌గా వీళ్ళేం జేస్తున్నారు అంటే, ఈ విద్యనే నేర్పుతున్నారు. వారికి వచ్చిందా? రాదా? అనేది మనకు అనవసరం. చెప్పేవాళ్ళు చెప్తున్నారు. ఈ రకంగా ఏంటంటే అమ్మా, ఎందరో ఎన్నో మార్గాల్లో ధ్యాన పద్ధతుల్లో వెళ్తున్నారు. సో, శాంభవి విద్య మనకి లలితా సహస్రనామంలో ఇది ఒక అంతర్భాగం కాబట్టి ఆహ్, రహస్యం కాబట్టి ఇక్కడ నేను మీకు దీన్ని రివీల్ చేయటం జరిగింది. ఈ లలితా సహస్రనామాల ద్వారా. చూసారా అమ్మ దగ్గర ఉంటే ఎన్ని విద్యలు వస్తున్నాయో. అవునా? నాకు ఏ విద్యలోనూ ప్రావీణ్యత ఇవ్వలేదని ఏడవటం ఎందుకు? ఇన్ని విద్యలు ఇస్తోందిగా అమ్మవారు. చెయ్యి నేర్చుకో. గురువునిచ్చాను, విద్య ఇచ్చాను. కూర్చొని నేర్చుకోవాలి. అది 64 కళలు చిత్కళ అవుతావు మరి నువ్వు ఇవన్నీ చేస్తే చిత్కళ అవుతావు. నేనే నువ్వు అంటాను నేను. ముందే అనమంటే ఎలా అంటాను అంటుంది. సామాన్యులకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి గదా! నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలం ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఫలశ్రుతి నా దగ్గర ఉంది. నువ్వు ప్రయత్నం చెయ్యి. నాతో అనిపించు. అయ్యో! పాపం కష్టపడుతుంది. ప్రయత్నం చేసింది. నేను అప్పుడు నా దృష్టి నీ మీద ఉన్నప్పుడు నా అనుగ్రహమే చాలు. నువ్వు పడే కష్టమంతా, ప్రయత్నం అంతా సాఫల్యంలోకి వస్తుంది. నన్ను మర్చిపోయి నువ్వు ప్రయత్నం చేసావు అంటే, మాయలోనే ఉంటే చాలా కష్టాలు పడుతూ ఉంటావు. ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఇంతే.